సెంటర్ ఇప్పుడు అది కూడా ఫుల్ క్లోజ్ అయింది కదా. మెడిసిన్ ఓపెన్లో ఏం లేదు సార్, ఓపెన్లో ఏం పెట్టరు సార్ డాక్టర్ లేనప్పుడు. ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారు డాక్టర్ ఇక్కడ? ఎప్పుడో సార్ తెలీదు, ఆ విషయం అయితే అంతవరకు తెలిసింది నాకు. వస్తే మీకు కాల్ చేస్తానులే సార్ నేను. ఓకే నంబర్ వేసేయండి, డాక్టర్ వస్తే మీకు కాల్ చేస్తాను, నంబర్ రాయించుకోండి అంతే. అవును ఉంటాయేమో సార్, సారాల దగ్గర దీనికి సంబంధించి పేపర్స్ వచ్చింటాయి కదా, అందులో ఏమైనా ఉన్నాయా లేదా ఇవేనా నాకైతే ఐడియా లేదు. పేపర్స్ వస్తాయి సార్ దీనివి, దీనిలో పేపర్స్ వస్తాయి. నేను ఆయుర్వేదిక్ దానికి నేను అబ్జెక్షన్ చెప్పలేదు. ప్రజల బయట ఏముందంటే హాస్పిటల్లో సరిగా చూడడం లేదు, సరిగా మందులు బయట ప్రజల స్పందన అది ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగా మాత్రలు ఇవ్వడం లేదు, ఇచ్చినా కూడా పని చేయడం లేదు. ఇంకోటి డయాలసిస్ పేషెంట్ అంటే షుగర్ పేషెంట్ లో ఎటువంటి కూడా వాళ్ళకి మార్పులు రావడం లేదు. షుగర్ తగ్గడం అనేది కాదు ఇది, కానీ పెరిగేదే ఉంది. కానీ ఆ టాబ్లెట్స్ మింగడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ లో తీసుకునేది వల్ల కానీ తగ్గడం లేదు షుగర్ అనేది. షుగర్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది ప్రతి వ్యక్తికి. లేకపోతే ఇంకా పై అధికారుల వారికి తెలియదు సబ్జెక్ట్ గురించి. మెడిసిన్స్ మాత్రము ఒక డాక్టర్ ఉంటే కూడా కంపల్సరీ ఇస్తారు, ఇదేం పెట్టుకోరు. సులేమన్ సార్ అన్నప్పుడు నేను కూడా హుసేన్ సార్తో కూడా చెప్తాము, ప్రమోట్ చేయండి సార్ గ్రీన్ అని. ఇక్కడ మీ హాస్పిటల్కి సరిగా డాక్టర్స్ లేరు, ఆర్థోపెడిక్ కానీ సపరేట్ డిపార్ట్మెంట్ కానీ ఆయుర్వేదిక్ కూడా లేదు. ఆయన రిటైర్ అయిన కాల్ చేయడం అనేది అన్నారు. ఎండలో అందరూ పేషెంట్స్ మొత్తం ఎండలోనే నిలబడి చాలా ఇబ్బందికరంగా ఇది చేసుకుంటారు. ఇంజెక్షన్స్ ఆడే చేస్తారు, ఓపీ చూసే డాక్టర్లు అక్కడే చూస్తారు, మెడిసిన్స్ అక్కడే ఇస్తారు. దానికి ఎట్లా సార్? యాక్చువల్గా మనకు గతంలో ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ అనుబంధంగానే ఓపీ బిల్డింగ్ ఉంటుందండి. కాకపోతే 2000 సంవత్సరంలో కోవిడ్కి ముందుగానే ఉన్న ఓపీ బిల్డింగ్ మొత్తం డెమాలిష్ చేశారు, పడగొట్టేసి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేశారు. ఆ బిల్డింగ్ మనకు అప్పటి నుంచి కడుతూనే ఉన్నారు, దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది కడుతూనే ఉన్నారు, కంప్లీట్ కాలేదు. ప్రజెంట్ మనం టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పేసి ఆర్ఎంఓ క్వార్టర్స్లో ప్రస్తుతం ఓపీ చూస్తున్నాం. మీరు అన్నట్టుగానే ఓపీ అక్కడే ఇస్తున్నాము, ఇంజెక్షన్స్ అక్కడే ఉన్నాయి, కట్లు కట్టేది అక్కడే, డాక్టర్ చూసేది అక్కడే, ఓపీ డిస్పెన్సరీ మందులు ఇచ్చేది అక్కడ జరుగుతుంది. కాబట్టి చాలా కండిషన్గా ఉంది. కాబట్టి నేను ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఈ బిల్డింగ్ ఆనుకొని ఉన్న ఈ ఖాళీ మీద ఒక షెడ్ నిర్మాణం త్వరలో చేపడుతున్నామండి. ఎండాకాలం కొంచెం బాగా ముందుకే ఓపీ బ్లాక్ మొత్తాన్ని క్యాజువాలిటీ బ్లాక్ మార్చడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఒక షెడ్ వేస్తున్నాము, ఓపీసీ కూడా పెడుతున్నాము. డాక్టర్ పేషెంట్స్ కూర్చోడానికి దాదాపు ఒక 25-30 సిమెంట్ బెంచ్లు తయారు చేస్తున్నాము. సో ఇదంతా నాకు తెలిసి వితిన్ ఒక 1 month లోపే తయారైపోతుంది. అప్పుడు మనం విశాలంగా వాటర్ ట్యాంక్ అయితే అక్కడ ఒకటి ఉంది, లోపల ఉండిందండి. వీటిని మార్చిన తర్వాత మనం ఇంకా కొంచెం ఒక 2-3 ట్యాంకులు ఎక్స్ట్రా పెట్టిస్తాం. ఎన్ని రోజుల లోపల? దాదాపు 1 నెల పట్టొచ్చు. నెల లోపల నిర్మాణం పూర్తి అయిపోతుంది. అంతవరకు ఎండలో పేషెంట్స్ లేదు, అక్కడ ఆల్రెడీ షెడ్స్ అక్కడ మనం ఒకటి అక్కడ పైన ఒకటి క్లాత్ మాదిరి వేసామండి. ఒకవేళ అవసరం అయితే ఇంకొక 2 లేయర్స్ మళ్ళీ పెట్టిస్తాం.